హలో ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి. భయ్యా భయ్యా చెప్పండి. నేను మీతోనే మాట్లాడుతున్నా. భయ్యా భయ్యా ఒక్క నిమిషం ఆగండి, కాల్ బ్యాక్ చేస్తాను. ఎవరు నాతో మాట్లాడేది? నేను తారును. సార్, నువ్వు నాతో మాట్లాడతావా? మాట్లాడను, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. అసలు ఏమైంది? నీ బాధ ఏంది? నాకు ఎవరో చేతిపడి చేసినట్టుందన్నా. నన్ను ఇంత తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. నన్ను ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అనుకుంటున్నారా ఏంది? అసలు నా యాటిట్యూడ్ మొత్తం నా ప్రైస్లే ఉంటుంది. మొత్తం దాన్ని ప్రైస్ తగ్గించేసి నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. యాటిట్యూడ్ నీకు ఉంది కాబట్టి నీ యాటిట్యూడ్ తక్కువ వేసాను కదా. నేను మార్కెట్లో 14 లక్షల బండి నేను నీకు 10 లక్షలకి ఇస్తున్నా కదా. అదే కదన్నా నా బాధ. అంతే చేసింది తక్కువ రేటుకి పెట్టారు. నీకు వచ్చేసి ట్యాంక్ ఫుల్ పెట్రోల్ పెడుతున్నాము, బండి డైలీ క్లీన్ చేస్తున్నాము, అన్ని విధాలుగా బాగుంది. కడుపు నిండా తిండి కూడా పెడుతున్నాం. నీకు ఇంకేముంది? నన్ను రాజులాగా చూస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇంత తక్కువ అమ్ముతున్నారు. ఆ కొన్నాడికి నా వ్యాల్యూ ఎట్లా తెలుస్తుంది? నేను తీసుకుపోయి ఆ బోర్ల పూట ఆగం పడుతున్నాడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫార్చునర్ తగ్గించారు, ఫరక్ పడలేదు. ఇన్నోవాని తగ్గించారు, ఇబ్బంది లేదు. అరే నేను తాను నన్ను 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 తగ్గిస్తారా? నన్ను నన్ను నేను హర్ట్ అయ్యాను. తట్టుకోలేకపోతున్నారా? తానురా నేను. అసలు నా ప్రైస్ చూస్తేనే కస్టమర్కి బీపీ పెరిగి చచ్చిపోతారు. అట్లాంటిది ఇప్పుడు నవ్వుకునేలాగా చేశారు కదా భయ్యా. మార్కెట్లోకి వచ్చే ప్రతి కార్ రేట్ని తగ్గించేసి అమ్ముతున్నారు. ఇట్లా రేట్లు తగ్గించి మా కార్ ఇజ్జత్ తీయడానికి మీరు ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకున్నారు అన్న. నా రేట్ కొంచెం పెంచండి అయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, నా రేట్ కొంచెం పెంచండి అయ్యా. కాదు భయ్యా, నీ బాధ అర్థమైంది. ఈసారి నీ ప్రైస్ పెంచేదే లేదు, నేను తగ్గేదే లేదు అసలు. అయ్యా ప్లీజ్ అయ్యా. అయ్యా